ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 18 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియా కాండము 23 మరియు 24 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుండి 22 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క కృప మీకు తోడైయునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి వర్ధిల్ల చేయాలని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిత్యము మీ వెంట కృపాక్షేమములే నడుస్తాయి. ఒక నిరీక్షణ కలిగిన బిడ్డలముగా మనం ఈ దినం ఆయన సన్నిధిలో సాగి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35, 36 వచనాలు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినం విస్తారమైన పరిచర్య జరిగింది. ప్రభువారు విరామము లేకుండా ఆ పరిచర్య నిర్వహించారు. ప్రభువారితో పాటు ఆయన యొక్క శిష్యులు కూడా ఆ పరిచర్యలో పాలు పంచుకున్నారు. ఆ రోజు సాయంకాలం యేసు ప్రభువారు తన శిష్యులకి విచిత్రమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆయన అంటున్నాడు, మనము అద్దరికి పోవుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరిలో ఉన్నటువంటి వారు అద్దరికి వెళదామని ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకు ఆయన అద్దరికి వెళ్ళాలనుకున్నాడు? ఆ రోజున అక్కడ పరిచర్య లేదా? విస్తారమైన జన సమూహాలు అక్కడ ఉన్నారు. ఆయన ఉపమానాల మీద ఉపమానాలు బోధిస్తూ ప్రజలందరినీ కూడా ఆయన ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చారు. కానీ సడన్గా ఆయన అంటున్నారు, మనము అద్దరికి పోవుదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వాళ్ళు ప్రభుని ఒక దోణిలో అద్దరికి తీసుకుని వెళ్తున్నారు. వారి యొక్క దోణి వెంబడి మరి కొన్ని చిన్న దోణులు కూడా బయలుదేరినాయి. అయితే వారు వెళుతున్నటువంటి మార్గంలో ఒక తుఫాను చెలరేగింది. వారి నావ మీద విసిరి కొడుతుంది. అక్కడ వారు ఎంతో భయాందోళనతో కేకలు వేస్తున్నారు. ప్రభువారు లేచి ఆ గాలిని, ఆ తుఫానును ఆయన గద్దించి ఆ సముద్రాన్ని మిక్కిలి నిమ్మలముగా ఉండునట్లుగా ఆయన ఆజ్ఞాపించారు. ఆ విధముగానే సమస్తం జరిగిందని లేఖనాలలో మనం చూస్తాం. ఆ విధంగా అయిపోయిన తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో ఈ రీతిగా రాయబడి ఉంది. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్దరికి వెళదాము అని చెప్పినటువంటి ప్రభు అక్కడికి చేరుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు గనక మనం చూడగలిగితే అక్కడ గెరాసేనుల దేశమునకు ప్రభువారు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి దెయ్యముల చేత పీడించబడుతున్నాడు. అతన్ని బంధించిన, త్రాళ్ళతో కట్టివేసిన, లేక గొలుసులతో కట్టివేసిన అతడు వాటిని తుత్తునీలిగా తెంపివేస్తున్నాడు. అతను ఎవ్వరు కూడా ఆపలేకపోతున్నారు. అతడు కేకలు వేస్తూ
సమాధులలో తిరుగుతూ ఉన్నాడు. అతన్ని పట్టుకోవడం ఎవరి వశం కావట్లేదు. అయితే ఆ వ్యక్తిని అలా వదిలేశారు. దెయ్యముల చేత పీడించబడుతున్న ఆ వ్యక్తి సముద్రము నుండి ఆ దోణిలో దిగిన వెంటనే ప్రభువారిని చూచి అతడు పరిగెత్తుకుంటూ వచ్చి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అంటూ ప్రభువును ప్రశ్నించాడు. అప్పుడు ప్రభు, నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు సేన అన్నాడు. రోమీల సైనిక ఆ వ్యవహారంలో సేన లేదా సేనా వ్యూహం అనే మాటకు 2000 నుండి 6000 మంది యోధులుండే ఆ పటాలాన్ని సేన లేదా సేనా వ్యూహం అని పిలుస్తారు. అంటే ఆ వ్యక్తిలో అన్ని వందల వేల దెయ్యాలున్నాయి అన్నమాట. ప్రభువారిని ఆ దెయ్యాలు ఎంతగానో బ్రతిలాడినాయి. ప్రభు ఒప్పుకోలేదు. ఆ దెయ్యాలని కలిసి, అదిగో అక్కడ పెద్ద పందుల మందం వేస్తుంది కదా, ఆ మందలోనికి మమ్మల్ని పంపించు అని వేడుకున్నాయి. ఆ పందుల మందలోకి ఆ దెయ్యాలని పొమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఆ పందులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయినాయి. ఈ దెయ్యాలు పట్టినటువంటి వాడు స్వస్థత నొంది చక్కగా బట్టలు కట్టుకొని ప్రభు దగ్గర కూర్చున్నారు. ఆ ఊరు వాళ్ళందరూ చూచి ఆశ్చర్యపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అద్దరికి పోవుదము అని ఎందుకు చెప్పారంటే, ఆ అద్దరిలో ఒకడున్నాడు. అతడు బహుకాలం నుండి సాతాను చేత వేధించబడుతున్నాడు. అతడు తన జీవితంలో నెమ్మది లేనివాడై ఎవరు కూడా అతన్ని బాగు చేయలేని స్థితిలో, వదిలివేయబడిన స్థితిలో, సమాధులలో తిరుగులాడుతున్నాడు. అతడికి నిరీక్షణ లేదు. దేవుడు ఒక ప్రణాళిక చొప్పున అతన్ని సృష్టిస్తే అపవాది అతన్ని వేరొక రకంగా త్రిప్పడం ప్రారంభించాడు. అయితే అపవాది బంధకాల నుండి అతన్ని తప్పించడానికి సముద్రం ఆవల ఎంత విస్తారమైనటువంటి పరిచర్య ఉన్నప్పటికీ ఆయన దానంతటిని వదిలేసి అద్దరికి పోదామని చెప్పి తన శిష్యులను తీసుకొని ఆ వ్యక్తి కొరకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా యేసు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో మీకు అర్థమవుతుందా? ఈరోజు ఒక వ్యక్తిగా ఆయన నీకు విలువనిస్తున్నాడు. ఒక వ్యక్తిగా ఆయనను గౌరవిస్తున్నాడు. నువ్వంటే ఆయనకి ఎంతో ప్రాణం, నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఒకవేళ ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా లేకపోయినా నువ్వొక్కదానివే లేదా నువ్వొక్కడివే ఈ భూమి మీద ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నీ ఒక్కడి కోసమే లేదా నీ ఒక్కదాని కోసమే పరలోకం నుండి దేవుని కుమారుడైన యేసు దిగి వచ్చేవాడు. అవును, నిన్నంతగా ప్రేమిస్తున్నారు. నీ తల్లి, నీ తండ్రి, అన్నతమ్ములు, స్నేహితులు, ఆప్తులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఎవ్వరు చూపలేని ఆ ప్రేమ ప్రభు ఈ రోజున నీ మీద చూపిస్తున్నారు. నీవు అర్ధరాత్రులు ఏడుస్తున్న ఆ గడియలు ఆయనకు తెలుసు. వేదన పడుతున్న ఆ రోజులు తెలుసు. నీ కన్నీలని ఆయన తుడవడానికి నీ దగ్గరికి ఈరోజు నజరేయుడైన యేసు మరలా రాబోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగి వెళ్ళి బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. నేను మిమ్మును ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నారు. అవును నాయన, మా ఒక్కరి కోసమే ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు, ప్రాణం పెట్టిన ప్రభుడవు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులని కనికరించి వారి కన్నీరు తుడిచి వారి బంధకాల నుండి విడిపించి సమాధానముతో సంతోషముతో నింపుమని
ఈ ఉదయకాలం మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఒక విడుదల మా ప్రియులు అనుభవించుదురుగాక, నెమ్మది పొందుకుందురుగాక. మీరు దీవించి బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.